హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దోశలు అనమాట. సో ఒకే రకమైన పిండితో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా దోశలు వేసుకోవచ్చు మనం చూసేద్దాము. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ వేసేది నార్మల్గా మనము వేసుకునే దోశ అన్నమాట. చూస్తున్నారు కదా, మనం రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో ఇది అలాంటిది అనమాట. ఫస్ట్ది చూసారు కదా, ఇది నార్మల్గా మనం వేసుకునే దోశ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది ఎలా వేసుకోవాలనేది చూద్దాము. కొంచెం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం అండి, అది ఏది వేసుకున్నా పర్వాలేదు. సో అలా మిక్సింగ్ చేసుకోవాలి మంచిగా. అలా వేసేసి దోశను దానిపైన ఈ ఆనియన్ వేసి అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో మనకి ఈ దోశలకి చట్నీ కానీ ఏం అవసరం లేదండి, ఇలాగే నార్మల్గా తినేయచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. అప్పటికప్పుడు చట్నీ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా ట్రై చేసుకొని తినేసేయచ్చు. సో చూడండి, అలా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా నీట్గా కాలిన తర్వాత తీసేసుకోవడమే. సో ఇది ఒక రకమైన దోశ. సో ఇది నెక్స్ట్ ఇంకొకటి అనమాట, ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాము. అలా దోశ వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మనకి ఇప్పుడు ఇంట్లో ఏదైనా కందిపొడి కానీ కరివేపాకు పొడి కానీ ఏదైనా ఇంట్లో పొడులు ఉన్నాయనుకోండి, దాన్ని నీట్గా దానిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, నా దగ్గర ఉంది వెల్లుల్లి కారపొడి అనమాట. సో అది వేసేస్తున్నాను. ఆ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా మొత్తం చేసేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ అప్లై చేసి, ఆయిల్ కానీ గీ కానీ అది మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. అలా వేసేసుకోవాలి, నీట్గా కాల్చుకోవాలండి. సో ఆ విధంగా నీట్గా కాలిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఇంకొక రకం దోశ చూద్దాము. ఇది రాగి పిండితోని దోశ అన్నమాట. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గరిటెడు దోశ పిండి దాంట్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అలా నీట్గా కలుపుకొని పెనం మీద వేసేసుకోవడమే. రాగి పిండితో చాలా హెల్దీగా ఉంటుందండి, ఎవరైనా తినొచ్చు, పిల్లలైనా పెద్దలైనా. రాగి పిండి మనము మాల్ట్ కానీ రాగి మాల్ట్ కానీ రాగి జావ కానీ చేసినప్పుడు పిల్లలు తినకుండా ఉన్నప్పుడు ఈ విధంగా మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి పెట్టవచ్చు అనమాట. సో చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా కాల్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆ విధంగా. సో కాలిపోయింది కదా దోశ, ఆ విధంగా తిప్పేసుకోవాలి. సో రెడీ అయిపోయింది కదండి, అలా వస్తుంది నీట్గా, చాలా టేస్టీగా ఉంటుంది అండి. చూసారు కదా ఈ రోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.